అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 106వ భాగము. రచయిత వేదస్విని గారు. అమ్ము నా మీద పెంచుకున్న ప్రేమకి ఈ వీర ఎన్ని జన్మలెత్తినా అన్ని జన్మల్లో కూడా నా అమ్ము ప్రేమకి దాసోహమవుతాడు. ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనా నా అమ్ము చేయిని వదిలిపెట్టలేదు. నా అమ్ముని వదిలి ఉండేదే లేదు. ఇక ఈ జన్మ నా అమ్ము పేరు మీదగానే సార్థకమవుతుంది. నా అమ్ము కళ్ళల్లో కన్నీటి చుక్కను రానివ్వను. నా చివరి శ్వాస వరకు ఆ అమ్ముని నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు వీర్. నిరంజన్ వీర ప్రేమను చూసి ఇన్ని రోజులు నిన్ను ప్రపంచం గర్వించదగ్గ ఒక గొప్ప బిజినెస్ మ్యాన్గానే చూశాను. ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చూశాను. సక్సెస్ అంటే విరాన్స్ చక్రవర్తి అన్నట్లుగా చూశాను. కానీ అంతకంటే ఎన్నో వేల రెట్లు ఒక గొప్ప మనిషిలా, ఒక గొప్ప ప్రేమికుడిలాగా, గొప్ప భర్తగా ఇప్పుడు చూస్తున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు చాలా గర్వపడుతున్నానురా అని వీర్ని పొగుడుతూ ఉంటాడు నిరంజన్ చతుర్వేది. వీరు, నిరంజన్ ఇద్దరూ కలిసి చాలా హ్యాపీగా డ్రింక్ చేస్తూ ఉంటారు. వీర్ నిరంజన్‌తో మాట్లాడుతూ అమ్ముకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయిరా! ఇక అమ్ము జీవితంలో సంతోషం మాత్రమే ఉండాలి అని అంటూ ఉంటాడు. టైం చూసేసరికి 9 దాటుంటుంది. అప్పుడు వీరు, అమ్మా! వెళ్ళి భోజనం చేద్దాం పద. నిరంజన్, నేను ఇక్కడే ఉన్నానని అమ్ము, డ్యాడీ కూడా తినకుండా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటాడు. ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. రాజేంద్ర కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. కానీ మనస్విని కనిపించటం లేదు. వీరు అమ్ము రూమ్‌లోనే ఉంటుందని, మీరు కూర్చోండి నేను వెళ్లి చూస్తాను అని అనుకునేసరికి మనస్విని తన రూమ్ నుండి కిందకి వస్తూ ఉంటుంది. మనస్విని డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి, నేను వడ్డిస్తానులే రంగమ్మ, నువ్వు వెళ్ళి కిచెన్‌లో ఏదైనా పని ఉంటే చూడు అని అంటూ రాజేంద్ర చక్రవర్తికి, వీర్‌కి, నిరంజన్‌కి వడ్డిస్తూ తను కూడా ప్లేట్‌లో పెట్టుకొని తింటూ ఉంటుంది. వీర మనస్వినిని పట్టించుకోనట్టు, ఇంకా మనస్విని మీద అలిగినట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మనస్విని కూడా చిన్నబుచ్చుకుంటుంది. అందరూ కలిసి భోజనం చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ వీరు రూమ్‌లోకి రాగానే బెడ్‌కి ఒక పక్కగా పడుకొని నిండా ముసుగేసుకుంటాడు. మనస్విని వీర పక్కన కూర్చొని, ఇంకా నా మీద కోపం పోలేదా వీర? ఏదో నిన్ను సరదాగా ఆట పట్టిద్దామనుకున్నాను. నువ్వు ఇంత సీరియస్‌గా తీసుకుంటావని అనుకోలేదు. సారీ వీర, నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నాకు అంతా ఏదోలాగా ఉంది అని అంటుంది మనస్విని. వీర్ వెళ్ళి పడుకో అమ్ము. ఇప్పుడు నేను కొంచెం డ్రింక్ చేశాను కదా! నీకు ఇబ్బందిగా ఉంటుంది అని అంటాడు. రంగమ్మ మళ్ళీ మనస్విని రూమ్ దగ్గరికి వేడి పాలను తీసుకొని వచ్చింది. మనస్విని, నాకు పాలు తాగటం ఇష్టం ఉండదు కదా రంగమ్మ! ఇప్పుడెందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. అది కాదమ్మా! మీరు ఈవినింగ్ నుండి కడుపు నొప్పితో బాధపడుతున్నారు కదా! కొంచెం ఈ వేడి పాలు తాగితే విశ్రాంతిగా ఉంటుంది అని అంటుంది రంగమ్మ. మనస్విని రంగమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక, సరే ఇటివ్వు రంగమ్మ తాగుతానులే. అయినా 1, 2 రోజులు ఈ నొప్పి మామూలే కదా! నువ్వు వెళ్ళు పడుకో అని అంటుంది. వీర మనస్వినికి రంగమ్మ సాయంత్రం నుండి కడుపు నొప్పి అని అనగానే టక్కున లేచి కూర్చుంటాడు. మనస్విని అతి కష్టం మీద ఆ పాలని తాగుతూ ఉంటుంది. వీర సైలెంట్‌గా రూమ్‌లో నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు వీర అని అడిగినా కూడా మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు వీర. మనస్విని పాలు తాగేసి కడుపులో నొప్పిగా ఉండటంతో కాళ్ళు దగ్గరికి ముడుచుకొని పొట్ట కానిచ్చుకొని పడుకుంటుంది. వీర చేతిలో హీట్ ప్యాక్, ఐస్ ప్యాక్‌తో రూమ్‌లోకి వస్తాడు. మనస్విని అలా పడుకోవటం చూసిన వీర కొంచెం కంగారు పడి మనస్విని దగ్గరికి వెళ్ళి, అమ్ము, అమ్ము ఒకసారి లే, చాలా ఎక్కువగా కడుపు నొప్పిగా ఉందా అని అంటాడు. మనస్విని, ఏమీ లేదులే వీర, నార్మల్ పెయినే ఉంది అంతే. నువ్వు కంగారు పడకు, ఇది నాకు అలవాటే కదా అని లేవబోతూ ఉంటే మనస్వినికి కూర్చోవటానికి హెల్ప్ చేసి వీర్ మనస్విని పక్కన కూర్చుంటాడు. తర్వాత వీర్ మనస్విని చేయి పట్టుకొని, సారీ అమ్ము, నీకు ఈవినింగ్ నుండి కడుపులో పెయిన్‌గా ఉంటే నేను నిన్ను పట్టించుకోకుండా నిరంజన్‌తో మాట్లాడుతూ డ్రింక్ చేస్తూ కూర్చున్నాను. అయినా నువ్వు కూడా నాకెందుకు చెప్పలేదు కడుపులో నొప్పిగా ఉంది అని అంటూ చెవులు పట్టుకొని సారీ చెప్తూ ఉంటాడు వీర. మనస్సుని చిరునవ్వుతో, ఇప్పుడు ఏమైందని ఎందుకు సారీ చెప్తున్నావు వీర? ఇదంతా అందరూ ఆడవాళ్ళకి నార్మలే కదా! దాంట్లో నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు? నేనే నీకు సారీ చెప్పాలి. నా వల్ల నువ్వు డిసప్పాయింట్ అయ్యావు. అది కాకుండా నేను నిన్ను ఆట పట్టించాను అని అంటుంది మనస్విని. వీరు, నేనేమీ డిసప్పాయింట్ అవ్వలేదు. విషయం తెలియక డిసప్పాయింట్ అయ్యాను కానీ, విషయం తెలిసి అర్థం చేసుకున్నాను. మన ఫస్ట్ నైట్ ఈరోజు కాకపోతే 5 డేస్ తర్వాత జరుగుతుంది అంతే కదా! కాకపోతే నువ్వు నన్ను ఆట పట్టించావని నేను కూడా నిన్ను ఆట పట్టించాలని నీ మీద కోపంగా ఉన్నట్లు నటించాను. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుకోవటం గానీ, ముందు పడుకో స్ట్రెయిట్‌గా అని అంటాడు వీరు. మనస్విని, ఎందుకు వీరా అని అంటూ ఉంటే, సైలెంట్‌గా పడుకోమని చెప్పాను కదా అమ్ము! ఒకసారి చెప్తే ఏది వినవా అని అంటాడు వీర. మనస్విని, సరే వీర, ఇంకా ఏమీ క్వెషన్స్ అడగనులే అని అంటూ స్ట్రెయిట్‌గా పడుకుంటుంది.
వీరు హీట్ ప్యాక్‌ని, ఐస్ ప్యాక్‌ని పక్క పక్కన పెట్టుకొని, అయినా అమ్ము అందరి ఆడవాళ్ళకి కడుపు నొప్పి నార్మల్ అంటావేంటి? చాలా సింపుల్‌గా అందరు ఆడవాళ్ళ గురించి నాకు తెలీదు. వాళ్ళ జీవితంలో నాలాంటి భర్త ఉన్నాడో లేదో తెలీదు కానీ, నా అమ్ముకి ఈ వీరు ఉండగా కడుపులో నొప్పిగా ఉంది. అందరికీ నార్మలే కావచ్చు అని నాకు మాత్రం కాదు. నీకు నొప్పిగా ఉంటే నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను? అయినా కడుపులో నొప్పిగా ఉంది వీరా అని నాకు చెప్పాలనిపించలేదా? అని అంటూ వీర్ మనసుని టాప్‌ని పైకి తీస్తూ ఉంటాడు. "ఏం చేస్తున్నావు వీరా?" అని మనసుని అంటూ ఉంటే, "సైలెంట్‌గా పడుకోమని చెప్పాను గదా!" అంటాడు వీర్. దాంతో మనసుని సైలెంట్ అయిపోతుంది. వీర్ మనసుని పొట్ట భాగంలో కాటన్ క్లాత్ వేసి హీట్ ప్యాక్‌తో మసాజ్ చేస్తున్నట్లుగా పొట్ట పైన అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. తర్వాత హీట్ ప్యాక్‌ని పక్కన పెట్టి ఐస్ ప్యాక్‌తో పొట్ట పైన అటు ఇటు తిప్పుతూ ఉంటాడు వీర్. అలా హీట్ ప్యాక్‌ని, ఐస్ ప్యాక్‌ని మార్చి మార్చి చేస్తూ ఉంటాడు వీర్. మనస్‌ని "ఇదెక్కడ నుండి నేర్చుకున్నావు వీరా? జానకి అమ్మమ్మ గారు కూడా ఇలానే చేసేవారు" అని అంటుంది. అప్పుడు వీరు "నేను కూడా మా నానమ్మ నీకు ఇలాగే చేయటం చూశాను. నీకు మొదటిసారి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యి కడుపులో నొప్పి వచ్చినప్పుడు నానమ్మ ఇలాగే వేడి నీళ్ళతో, చల్లనీళ్ళతో నీకు పొట్టపైన మసాజ్ చేసింది. ఆ తర్వాత కూడా నానమ్మ నీకు అలా చేయటం నేను చాలా సార్లు చూశాను. దీనివల్ల కడుపులో నొప్పి తక్కువవుతుంది. హాయిగా ఉంటుందంట గదా! అందుకే ఇవి తీసుకువచ్చాను" అని అంటాడు వీర్. మనస్విని వీర ప్రేమకి పొంగిపోతూ తన ప్రతి చిన్న విషయాన్ని కూడా వీర ఇంతగా పట్టించుకుంటూ ఉంటే మనస్వినికి సంతోషంతో మాటలు రావటం లేదు. అలాగే వీర అరగంట పాటు చేస్తూనే ఉంటాడు. మనసుని "ఇక చాలు వీర, నిజంగానే చాలా వరకు కడుపు నొప్పి తగ్గింది" అని అంటూ లేచి కూర్చొని వీరని గట్టిగా హగ్ చేసుకుంటుంది. వీర కూడా మనసుని తిరిగి హగ్ చేసుకొని "ఇక పడుకో" అని అంటూ మనసునికి దూరంగా జరిగి పడుకుంటాడు. మనస్విని వీరకి దగ్గరగా జరిగి "ఏమైంది వీర? ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు?" అని అడుగుతుంది. అప్పుడు వీర్ "అదేం లేదమ్మూ. నిరంజన్ ఆఫర్ చేస్తే కొంచెం డ్రింక్ చేశాను కదా! ఎంతైనా కొంచెం స్మెల్లొస్తుంది. నీకు ఇబ్బంది అవుతుందని" అంటాడు. మనస్విని వీరాని దగ్గరికి లాక్కొని "నా వీర వల్ల నాకు ఇబ్బందా? అస్సల్లేదు" అని అంటూ వీర పెదవులపై ముద్దు పెట్టుకుంటుంది. తర్వాత వీర గుండెల మీద ప్రశాంతంగా పడుకుంటుంది. వీరు మాత్రం "ఓయ్ అమ్మూ! అసలే నా ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే, నువ్వు ఇలా ముద్దు పెట్టి నన్ను రెచ్చగొట్టడం అవసరమా? పైగా కొంచెం డ్రింక్ కూడా చేసి ఉన్నాను" అని అంటాడు. మనస్విని నవ్వుతూ "నాకు తెలుసు. నా వీర నన్ను ఇబ్బంది పెట్టే పని చెయ్యడు. ఈ టైంలో నీకు నన్ను ఇబ్బంది పెట్టే అలాంటి ఫీలింగ్స్, ఆలోచనలేమీ రావని నాకు తెలుసులే" అని అంటూ వీరిని గట్టిగా హత్తుకొని పడుకుంటుంది. ఇలా వాళ్ళ మధ్య ఎడబాటు ఇంకా వాళ్ళ ఇద్దరిని దగ్గరికి చేస్తూ ఉంటుంది. ఫైనల్‌గా మన వీర, మనస్వినిలో ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఆ రోజు చాలా మంచి రోజు కావటంతో మనస్సుని తలస్నానం చేసి వీరతో కలిసి తన కొత్త జీవితం మొదలుపెట్టడానికి, దేవుడి ఆశీర్వాదం తీసుకోవటానికి తమ చక్రవర్తి ఎస్టేట్‌లో ఉన్న ఇలవేలుపు శివాలయానికి గుడికి వెళ్తుంది. ఇద్దరూ కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. మనస్విని ఎస్టేట్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే, ఎస్టేట్‌లో రిపేర్లు జరుగుతున్నాయని అంటాడు వీర్. ఆ రోజంతా చక్రవర్తి ఎస్టేట్ తోటలో, గార్డెన్‌లోనే తమ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, ఎస్టేట్ తోటల్లో ఇద్దరూ మాట్లాడుకుంటూ, తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ, చెట్లెక్కి తమకి నచ్చిన పండ్లని తెంపుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనస్విని, విరాన్స్ చక్రవర్తి. ఈవినింగ్ అయ్యేసరికి ఎస్టేట్ మొత్తం రంగురంగుల లైటింగ్స్‌తో వెలిగిపోతూ ఉంటుంది. ఇద్దరూ అలా పచ్చికలో కూర్చొని మాట్లాడుతూ, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ కాలం గడుపుతారు. మనస్విని "ఇక ఇంటికి వెళ్దామా వీరా? ఆల్రెడీ చీకటి పడిపోతుంది" అని అంటుంది. "తొందరగా వెళ్దాం పద" అని అంటుంది. వీరు కైపుగా మనస్వినిని చూస్తూ "మా అమ్ముకి చాలా తొందరగా ఉన్నట్టుంది. ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళాలా? మన రూమ్‌లోకి వెళ్ళాలా?" అని కొంటెగా అంటూ ఉంటాడు. మనస్విని వీరని చిన్నగా భుజం పైన కొట్టి "నీకు వెళ్ళాలని లేదా వీరా? సరే. నువ్వు వెళ్దాం అనే వరకు ఇక్కడే ఉంటాను" అని అంటుంది. వీరు పచ్చికలో ఇలాగే వెల్లికిల్లగా పడుకొని "ఇంత మంచి క్లైమేట్‌ని వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు అమ్మూ" అని అంటాడు. మనసుని చిరుకోపంగా వీరాన్ని చూస్తూ తన మనసులో నిన్న మొన్నటి వరకు ఫస్ట్ నైట్ అని ఒకటే గోల చేశాడు. ఇప్పుడు తీరా ఫస్ట్ నైట్ చేసుకుందామంటే గార్డెన్‌లో పడుకుందామంటాడు అని అనుకుంటూ ఉంటుంది. వీర మనస్సుని చెయ్యి పట్టుకొని తన పైకి లాక్కుంటాడు. అప్పుడు మనస్సుని "ఏంటి వీర ఏం చేస్తున్నావు?" అని అంటూ ఉంటుంది. "ఇక్కడే మన ఫస్ట్ నైట్ చేసుకుందామా?" అని అడుగుతాడు వీర్. "ఏంటి వీర ఇక్కడ ఓపెన్ ప్లేస్‌లో ఎవరైనా చూస్తారని ఆ మాత్రం బుద్ధి లేదా నీకు?" అని అంటుంది మనస్విని. "వీర్ మన పర్మిషన్ లేకుండా మన చుట్టుపక్కలకు ఎవరు వస్తారు? అంతటి సాహసం ఎవరు చేస్తారు చెప్పు" అని అంటాడు.
నీకు ఇష్టమైనా కూడా ఇక్కడ వద్దు. నాకు ఇబ్బందిగా ఉంటుంది అని అంటుంది మనస్విని. వీరు నవ్వుతూ ఊరికే జోక్ చేశానులే. ఈరోజు మనం ఇక్కడ ఈ ఎస్టేట్‌లోనే స్టే చేయబోతున్నాం అని అంటాడు. మనస్విని అలా ఎలా కుదురుతుంది వీరా? లోపలేదో రిపేర్ జరుగుతున్నాయి అన్నావు కదా అని అంటాడు. రిపేర్ జరుగుతున్నాయి అమ్ము. అయినా మనం ఇక్కడే ఉంటున్నాము అని మనసుని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు వీర్. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఎస్టేట్‌లో ఉన్న వాళ్ళ బెడ్‌రూమ్ దగ్గరికి మనసుని తీసుకొని వెళ్తాడు వీర్. అమ్ము, నువ్వు లోపలికి వెళ్ళు. నేను వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో చూసి వస్తాను అని అంటూ అక్కడి నుండి వీరు వెళ్ళిపోతాడు. మనసుని కూడా రూమ్‌లోకి వెళ్తుంది. రూమ్‌లోకి వెళ్ళేసరికి బెడ్ పైన ఒక కవరు, పక్కన నగల బాక్సులు, ఓ గంపెడు మల్లెపూలు కనిపిస్తూ ఉంటాయి. కవర్ ఓపెన్ చేసి చూసేసరికి కవర్లో చాలా లైట్ వెయిట్ ట్రాన్స్పరెంట్‌గా ఉన్న అద్భుతమైన వైట్ శారీ, దానికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుంది. జ్యువెలరీ బాక్స్‌లో అదిరిపోయే డైమండ్ సెట్ ఉంటుంది. మనస్విని అవి చూసి మురిసిపోతూ, వీర మా ఫస్ట్ నైట్ కోసం ఎస్టేట్‌లో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడన్నమాట. సిగ్గుపడుతూ ఫ్రెష్ అవ్వటానికి వాష్‌రూమ్‌లోనికి వెళ్తుంది మనస్విని. ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకుంటూ, ఈ చీర కట్టుకున్నట్లుగానే లేదు. చాలా లైట్ వెయిట్‌లో ఉంది అని అనుకుంటూ, వీరు మనసుని కొల్లగొట్టడానికి సింగారించుకుంటూ ఉంటుంది. తర్వాత నగలన్నీ తీసుకొని తన వంటిపైన వేసుకొని మురిసిపోతూ ఉంటుంది మనస్విని. పాపిట్లో సింధూరం, ముఖానికి బొట్టు, కాళ్ళకి కాటుక, లైట్‌గా మేకప్, నడుముకు వడ్డాణం వీటన్నిటితో ముఖం మీద సిగ్గు. అద్దంలో తనను తాను చూసుకుంటూ అందరూ అంటూ ఉంటే ఏమో అనుకున్నాను కానీ, నా కంటికి నేను మొదటిసారిగా చాలా అందంగా కనిపిస్తున్నాను. ఎంత ముద్దుగా ఉన్నానమ్మో! ఈరోజు వీర నిన్ను ఇలా చూస్తే ఏమైపోతాడో ఏంటో అని అనుకుంటూ, తన పొడవాటి కురులను సవరించుకుంటూ, అందంగా జడ వేసుకుంటూ, పువ్వులన్నిటినీ తన జడలో తురుముకుంటూ ఉంటుంది మనస్సుని. సింగారించుకోవటం పూర్తి అయిన తర్వాత, మనస్సుని వీర ఏంటి ఇంకా రావట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ వీరాకి ఫోన్ చేస్తూ ఉంటుంది. వీర్ ఫోన్ లిఫ్ట్ చేసి టెర్రస్ పైకి రా అమ్ము అని అంటాడు. మనస్సుని సిగ్గుపడుతూ టెర్రస్ పైకి వెళ్తుంది. మనస్సుని టెర్రస్ పైన ఉన్న అరేంజ్మెంట్స్ అన్నీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. టెర్రస్ మొత్తం మల్లెపూలతో పందిరి వేసినట్లుగా మొత్తం మల్లెపూలతో ఎర్ర గులాబీ పూలతో అలంకరించబడి ఉంటుంది. మధ్యలో తరతరాలుగా వస్తున్న పందిరి మంచం. మంచం మొత్తం పూలతో అందంగా డెకరేట్ చేయబడి ఉండటం పైన ఆకాశంలో చుక్కలు, చందమామ అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం చూడటానికి. అంతకంటే అద్భుతంగా అందులో రాజకుమారుడిలా మెరిసిపోతూ ఉంటాడు మన అమ్ముకు సొంతమైన వీర. వీర్ కూడా వైట్ కుర్తా పైజామా వేసుకొని అందంగా నవ్వుతూ కనిపిస్తాడు. అప్పటి వరకు మనస్విని తన అందాన్ని చూసి మురిసిపోయింది కదా! ఇప్పుడు తనకన్నా ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్న వీరాని చూస్తూ నోట మాట రాక నిలబడిపోతుంది మనస్విని. వీర మనస్విని దగ్గరికి వస్తూ ఉంటే మనస్వినిలో సిగ్గు తెలియని అలజడి మొదలయ్యింది. వీరు తన అమ్ముని దగ్గరకు వచ్చి, ఏంటమ్ము అక్కడే ఆగిపోయావు? రా అని అంటూ అమ్ము చెయ్యి పట్టుకొని పందిరి మంచం దగ్గరికి తీసుకొని వెళుతూ ఉంటాడు. మనసుని అప్పటి వరకు ఫస్ట్ నైట్ అని ఎంతగా ఎదురు చూసినా, నార్మల్‌గా ఉన్న అదంతా చూస్తూ ఉంటే, మనసులో ఫస్ట్ నైట్ పట్ల సిగ్గు, బిడియం, కంగారు మొదలవుతూ ఉంటాయి. వీరని చూడలేక తల కిందకి దించేసుకుంటుంది మనస్విని. మనస్విని ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని, ఆ చందమామ నిన్ను చూసి కుళ్ళుకుంటుంది కావచ్చు. ఆ చందమామ కన్నా నువ్వే అందంగా కనిపిస్తున్నావమ్మో అంటూ మనస్విని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు వీరు. మనస్వినికి వీరు తనని నుదిటి పైన చాలా సార్లు ముద్దు పెట్టుకున్నా, ఇప్పుడు పెట్టిన ఆ ముద్దు మాత్రం చాలా మత్తుగా, ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ముద్దులో వీర ప్రేమకి, వీర కోరికకు